జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగితే అది జీవితం అనిపించుకోదు. ఆ ఒడిదుడుకుల నుంచి తనకు తానే బయటపడాలి తప్ప ఎవరో మనను బయట పడేస్తారనుకోవడం భ్రమ. ఆ బాధల నుంచి బయటకొచ్చి కొత్త జన్మతో ఆవిర్భవించాలి. మంజరి జీవితం దీనికి తార్కాణం. ఆమె జీవితంలో అడుగడుగునా కొత్త సమస్యలు, అవరోధాలు. చిన్నప్పటి నుంచి సమరయోధురాల్లా జీవితంలో పోరాడుతూనే ఉంది. సమస్యల కొలిమిలో కాలుతూనే ఉంది. ఆమె నమ్ముకున్న దేవుడు ఆమెకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాడు. జీవితమనే వైకుంఠపాళిలో ఆమె నిర్జనుల కన్నా పాముల నోట్లో ఎక్కువగా పడుతూ ముందుకు సాగాల్సొచ్చింది. వైశాలికి షాకింగ్ న్యూస్. ఆమె తమ్ముడు, తండ్రి కారు యాక్సిడెంట్లో చనిపోయారన్న కబురు. ఏడుస్తున్న కోడల్ని ఓదార్చింది మంజరి. అపర్ణ ఏడుస్తూ ఫోన్ చేసింది. ఒంట్లో బాగలేక ఆ రోజు వాళ్లతో వెళ్లలేదట. వైశాలి తమ్ముడు మరీ పెద్దవాడేమీ కాదు. వైశాలికి తమ్ముడికి మధ్య చాలా అంతరం ఉంది. వైశాలి తల్లిదండ్రులు వాషింగ్టన్లో ఉంటున్నారు. కబురు తెలిసాక వైశాలి, మంజరి, ధీరజ్, దినేష్ కారులో బయలుదేరారు. వీళ్లు చేరేదాకా అపర్ణ ఫ్రెండ్స్ తోడుగా ఉన్నారు. మంజరి అపర్ణను, వైశాలిని అనుక్షణం కనిపెట్టుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంది. ధీరజ్ చిన్నపిల్లవాడైపోవడంతో బెంబేలెత్తిపోయాడు. జరగవలసిన కార్యక్రమాలైపోయాక వైశాలి, దినేష్ సెలవు లేదంటూ తిరుగు ప్రయాణమయ్యారు. అపర్ణను తమతో రమ్మన్నారు. కాని ఆమె నిరాకరించింది. మంజరికి ఆమె బాధ అర్థమైంది. ఆ అవస్థ ఎలాంటిదో ఆమెకు తెలుసు. అపర్ణ దురదృష్టవంతురాలు. ఒకేసారి భర్తను, కొడుకును పోగొట్టుకుంది. పగవాళ్లకు కూడా ఇలాంటి స్థితి రాకూడదని అనుకుంది మంజరి. అందరి మనసులో వికలమైపోయాయి. న్యూజెర్సీ తిరిగొచ్చినా మామూలు మనుషులు కాలేకపోయారు. జాతస్య మరణం ధ్రువం అని తెలిసిన అకాల మరణాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. జీర్ణమైన వస్త్రాన్ని విసర్జించడంలో అర్థం ఉంది, కానీ నూతన వస్త్రాన్ని విసర్జించడం ఎలా సాధ్యం? తప్పనిసరిగా ఆఫీసుకు వెళుతున్న వైశాలి ఆ ఘటన మరిచిపోలేకపోతోంది. తల్లి ఒంటరిగా ఉందన్న బాధ కూడా ఎక్కువగానే ఉంది. ఫోన్ చేసిన ప్రతిసారి తల్లిని ఇక్కడికి వచ్చేయమని అడుగుతోంది. ఆమె ఒప్పుకోవడం లేదు. 3 నెలల కాలం దొర్లిపోయింది. అపర్ణ కొంట్లో బాగాలేదని తెలిసి వైశాలి, దినేష్ చూడ్డానికి వెళ్లారు. ఈసారి మంజరి రానంది. ధీరజ్ లాంగ్ డ్రైవ్ లో అలసిపోతాడని వాడితో పాటు తను ఇక్కడే ఉంటానంది. తల్లి చెప్పింది సబబుగా అనిపించింది. అందుకే ఆమె నిర్ణయాన్ని హర్షించాడు. బాబుకు మంజరి దగ్గర అలవాటు కనుక తల్లిదండ్రులు లేకపోయినా పేచీ పెట్టలేదు. ఒక వారం రోజులు గడిపి వెనక్కొచ్చారు. వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్న కొడుకు, కోడల్ని చూసి ఏం జరిగిందోనని భయపడ్డం మొదలుపెట్టింది. అడగడానికి ధైర్యం చాలేదు. వాళ్లే చెప్తారని ఊరుకుంది. ఒక రోజు రాత్రి దినేష్ మంజరితో అన్నాడు, అమ్మా, నీతో మాట్లాడాలి అని. మళ్ళీ ఏం సమస్య వచ్చిందో అర్థం కాలేదు. ఏదో గంభీర సమస్య వస్తేనే కాని కొడుకు తనతో మాట్లాడాలి అండు. చెప్పు, అంది మంజరి. మేం వాషింగ్టన్ షిఫ్ట్ అయిపోదామనుకుంటున్నాం. మేమన్న పదంలో తను లేనని అనుమానం వచ్చినా పూర్తిగా కొడుకు ఏమంటాడోనని. చాలా బాగుందిరా వాషింగ్టన్, ఈ ఊరు బోరు కొట్టిందా అంది. మేమంటే నేను, వైశాలి, ధీరజ్. మా అత్తగారి ఒంట్లో బాగుండడం లేదు. అసలే భర్తను, కొడుకును పోగొట్టుకుంది. ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉంది. అందుకే మేమక్కడికి షిఫ్ట్ అయిపోదామని చూస్తున్నాం. ఇప్పుడు మామగారి ఆస్తికి ఏకైక వారసురాలు వైశాలే కదా. అందుకని మేం మా అత్తగారిని దగ్గరుండి చూసుకోవాలి అన్నాడు. అలాగా, మరి నా మాట ఏంటి? నువ్వు ఒక్కరితివి ఎలా ఉంటావు? మాతో ఉండడం సాధ్యం కాదు. మా అత్తగారింట్లో నువ్వు ఉండడం బాగుండదు. అందుకని నువ్వు ఇండియా వెళ్ళిపో. ఎలాగా, అక్కడైతే నీకు ఇల్లు కూడా ఉంది అన్నాడు. కొడుకు చెప్పిన మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అత్తగారు భర్తను పోగొట్టుకుని ఒంటరిగా ఉండలేదని బాధపడుతున్న కొడుకు తన తల్లి కూడా ఒంటరి అన్న సంగతి గ్రహించలేదా? అత్తగారిని చూడడం తన బాధ్యత అయినప్పుడు కన్న తల్లిని చూడడం తన బాధ్యత కాదా? ఇదంతా అత్తగారి మీద ప్రేమ, లేక ఆవిడ వెనకాతలున్న డబ్బు మీద ప్రేమ? మొన్నటిదాకా నువ్వు మాతోనే ఉండాలి అన్నవాడు ఒక్కసారిగా ఇలా మాట్లాడుతున్నాడు. కొడుకు స్వార్థపరుడంటే మనసు ఒప్పుకోవడం లేదు. స్వార్థం కానప్పుడు దీని అంతరార్థం ఏమై ఉంటుంది అన్నది ప్రశ్న. మొన్నటిదాకా ధీరజ్ నేను లేకుండా ఉండలేడన్నావు. ఇప్పుడు ఆ సమస్య తలెత్తదా? నన్ను ఇండియా వెళ్లొద్దని, ఎక్కడే నీ దగ్గరే ఉండమని, అందరూ కలిసుందామని నాకు గ్రీన్ కార్డు వచ్చేట్లు చేశావు. ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నావు అంటూ అర్ధోక్తిలో ఆగింది. వాడిప్పుడు పెద్దవాడయ్యాడమ్మా. ఇంకా వాడిని స్కూల్లో వేస్తాం. స్కూల్కి వెళ్లడం మొదలు పెడితే నీ కొంగు పట్టుకుని తిరుగుతాడా? మెల్లగా వాళ్ళ అమ్మమ్మకు అలవాటు అవుతాడు. ధీరజ్ కళ్ళ ముందుంటే ఆవిడ తన దుఃఖం కొంచెం మరిచిపోతుంది. కొడుకు మాటలు విన్న మంజరి తనింకా ఎందుకు బతుకున్నానా అని బాధపడింది. అత్తగారి మీద ఉన్న ప్రేమలో వీసమెత్తు ప్రేమ కూడా తన మీద లేదా? త్యాగరాజు గారు అన్నట్లు సమయానికి తగు మాట్లాడినే తన కొడుకు చాలా తెలివైనవాడు.
సమయానుకూలంగా ప్రవర్తించడం బాగా నేర్చుకున్నాడు. ఇంత స్వార్థపరుడా తన కొడుకు? వీణ్ణి నేను కన్నానా? నా పెంపకంలో ఏదో లోపం ఉంది అనుకుంది. నువ్వు ఎప్పుడు వెళతావో తెలిస్తే టికెట్ కొంటాను అన్నాడు దినేష్. అంటే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది. వెంటనే చెప్పాలా? నన్ను ఆలోచించుకొని అంది. నీకు కావలసినంత సమయం తీసుకో. మాకు కూడా వెళ్ళాలంటే ఎంత లేదన్నా 3 నెలలు పడుతుంది అన్నాడు. సంభాషణ అక్కడితో ఆగిపోయింది. ఇంకా ఏం జరగాలో ఆలోచించాలి. అప్పటికీ ప్రతిమ చెబుతూనే ఉంది. నీ కొడుకు పిలుస్తున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. తొందరపడకు అంటూ. తానే పిచ్చిదాన్లా కొడుకు మీద ప్రేమతో పొరుగునిక్కడికొచ్చింది. ఏ మొహం పెట్టుకుని తిరిగి వెళుతుంది? ఈ కాస్త సౌభాగ్యానికైనా తనను గ్రీన్ కార్డులో బంధించాడు. ఇండియా వెళ్లడం అంటే గ్రీన్ కార్డు వదులుకోవాలి. ప్రతి 6 నెలలకు టికెట్ పెట్టుకుని ఎవరి కోసం రావాలి? మురళికి ఫోన్ చేసి చెప్పింది పరిస్థితి ఇలా వచ్చిందని. అక్కగారి బాధ అర్థమైన ఆమె బాధ్యత తను తీసుకోగలడా? సిటిజన్షిప్ పర్వాలేదు, మెడికల్ ఫ్రీ, గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు. అప్పటిదాకా ఆమె ఇక్కడ ఉండడం సబబు అవునా కాదా అన్నది నిర్ణయించుకోలేకపోయాడు. పోనీ అక్క, వాడు చెప్పినట్లు ఇండియా వెళ్ళిపో. అక్కడైతే మన వాళ్ళు, మన దేశం. అది కాక అన్ని చవక కూడాను. వయసు వస్తున్న కొద్దీ రోగాలు వస్తాయి. ఇక్కడ అన్నింటికన్నా ఖరీదు వైద్య సదుపాయం అన్నాడు. ఇక్కడ నా వాళ్ళు అనుకున్న వాళ్లే నా వాళ్ళు కానప్పుడు ఇండియాలో నా వాళ్ళని ఎవరిననుకోవాలి? అమ్మ, నాన్న, భర్త, అత్తగారు కాలగర్భంలో కలిసిపోయారు. ఇక ఉన్నది అక్కొక్కరితే. అన్నయ్య ఎక్కడున్నాడో తెలీదు. తమ్ముడేదో సహాయపడతాడనుకుంటే వాడు కూడా ఇండియా వెళ్ళిపోమంటున్నాడు. ఒంటరిగా ఇండియాలో బతికింది ఇక్కడెందుకు బతకలేదు? అక్కడికన్నా ఇక్కడ డబ్బు సంపాదించే మార్గాలు ఎక్కువ ఉన్నాయి. తనకొచ్చిన విద్యల్లో ఏదో ఒక దాంతో తాను బ్రతకలేదా? అన్నింటికన్నా ముందు ఉండడానికి ఇల్లు కావాలి. ఒంటరిగా ప్రయాణం సాగించిన కొన్నాళ్లు ఎవరిదైనా అండదండలు కావాలి. ఎవరిని సహాయం అడగాలి? నళిని మనసులో మెదిలింది. కాని అడగాలా లేదా, అడిగితే ఏమనుకుంటుందో అన్న సంకోచం. భర్తచాటు పిల్ల, ఆమెకెన్ని సమస్యలున్నాయో తెలీదు. పరిచయమైన కొత్తలో 2-3 సార్లు వెళ్ళింది. కొడుకును దింపమంటే ఏదో సాకు చెప్పేవాడు. ఆ తర్వాత 2-3 సార్లు ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది. అందుకే ఇప్పుడు ఆమె సహాయం అడగాలా లేదా అన్నది ప్రశ్న. ఆలోచనలతో సతమతమవుతోంది మంజరి. మళ్ళీ తనలో తాననుకుంది, ఇలా ఎక్కువగా ఆలోచించి మొహమాట పడితే తన సమస్యకు పరిష్కారం దొరకదు. ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి అనుకుంది. మర్నాడు నళినికి ఫోన్ చేసింది. ముందుగా యోగక్షేమాలు అడిగింది. ఆ తర్వాత నిన్నొకసారి కలవాలి, వీలవుతుందా అని అడిగింది. అలాగే రాత్త, ఇది వరకు నువ్వు ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉండి నీతో మాట్లాడలేదు. ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి. నీ కొడుకు దింపుతాడేం అడుగు, లేకపోతే నేనొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అంది. నువ్వు రానక్కర్లేదు, దినేష్ను దింపమంటాను. ఈ వీకెండ్లో వస్తాను అంది. మర్నాడు కొడుకుతో చెప్పింది. శుక్రవారం సాయంకాలం నళిని ఇంటికి వెళ్ళాలి. ఆఫీస్ నుంచి వచ్చాక దింపు. ఇండియా వెళ్లేలోపు నళినితో కాస్త సమయం గడపాలనుంది అని. అలాగే దింపుతానన్నాడు కొడుకు. శుక్రవారం కొడుకు ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెడీగా ఉంది మంజరి. పర్సు కాక తల్లి చేతిలో ఉన్న బ్యాగ్ చూసి అదేంటి అని అడిగాడు. నేను సోమవారం వస్తాను. 1-2 కూరలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, మేనేజ్ చేసుకోండి. ఎలాగో నేను లేకుండా అలవాటు చేసుకోవాలి కదా అంది. తల్లన్న విధానానికి కొంచెం మనసు చివుకుమంది. కాని ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకుంటే లాభం లేదు అనుకున్నాడు. కొడుకు వెంట కారు దాకా నడిచి కారులో కూర్చుంది. కూర్చున్నాక అడిగింది, కూరలు కొనాలా అని ఎందుకు అడుగుతున్నానంటే, ఇక మీదట నేనున్నాను కదా, ఈ పనులన్నీ మీరే చేసుకోవాలి. ఈ రోజుకు నన్ను కొనమంటే కొంటాను, తీసుకువెళ్ళు అంది. మాట్లాడకుండా కారు ఆపనా బజార్ ముందు ఆపాడు. కారు దిగి బయట నుంచి ట్రాలీ తీసుకుని పర్సులోంచి లిస్టు తీసుకుని లిస్టు ప్రకారం వరుసగా అన్ని ట్రాలీలో నింపడం మొదలుపెట్టింది. మంజరి ట్రాలీ నింపే సమయానికి కౌంటర్ దగ్గరకు చేరుకున్నాడు. కొడుకుని చూసి, ఇదిగో ట్రాలీ, నాకు కారు తాళాలివ్వు. నేను కారులో కూర్చుంటాను, నువ్వు బిల్ పే చేసి కారు దగ్గరకు రా అంది. తల్లిలోని మార్పును పసిగట్టాడు, కాని ఏం మాట్లాడలేదు. దినేష్ చేతిలోంచి కారు తాళాలు తీసుకుని కారు ఓపెన్ చేసి కారులో కూర్చుని కొడుకొచ్చేదాకా ఎదురు చూసింది. సామానంతా తీసుకొచ్చి కారులో పెట్టాడు. కారు సీట్లో కూర్చుని డ్రైవింగ్ వీల్ మీద చేయి వేస్తూ పక్కకు తిరిగి తల్లి మొహంలోకి చూశాడు. మంజరి మొహంలో ఏ భావం కనపడలేదు. సరుకులన్నీ జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టమని అనబోయి తనకెందుకులే అని నోరు మూసుకుంది. కారు నళిని ఇంటి ముందు ఆగ్గానే నళిని బయటకొచ్చింది. కారు దిగి తన బ్యాగ్తో నళినితో పాటు ఇంట్లోకి వెళ్ళిపోయింది. తన వైపు తిరిగి కూడా చూడని తల్లిని చూస్తూ 2 నిమిషాలు మౌనంగా ఉండి కారు స్టార్ట్ చేశాడు.
సోఫాలో కూర్చుంటూ మీ ఇంట్లో 2 రోజులు ఉందామని వచ్చాను. వద్దనవు కదా అంది. అదేంటత్తా అలా అంటావు? దేవుడు వరమిస్తానంటే వద్దనే పూజారుంటాడా? నీకిష్టమైన నాళ్ళు మా ఇంట్లో ఉండు అంది. నేను దేవుణ్ణి కాదు, నువ్వు పూజారి కాదు, ఒక మంచి కాఫీ ఇస్తే సంతోషిస్తాను అంది మంజరి. అత్తలో ఏదో మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటో అర్థం కాలేదు. ఇదివరకటికన్నా చాలా మార్పు కనబడుతోంది అనుకుంటూ కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది. కాఫీ తాగుతూ, ఇప్పుడు చెప్పత్తా, నీ కబుర్లేమిటి? సడన్ గా మా ఇంటికి రావాలని నీకెలా అనిపించింది? ధీరజని తీసుకురాలేదేం అని అడిగింది. ప్రశ్నలన్నీ అయిపోయాయా, లేక ఇంకేమైనా మిగిలాయా అంటూ నవ్వింది. ఏం లేదు, నీ ముద్దుల మనవడు లేకుండా వచ్చావేమిటా అని ఆశ్చర్యంగా ఉంది. వాడుంటే మన మాటలకు ఇబ్బందని తీసుకురాలేదు. అదీ కాక నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో అని అంది. అది కాదత్తా, మధ్యలో నువ్వు 2 సార్లు ఫోన్ చేస్తే నేను నీతో సరిగ్గా మాట్లాడలేదు. నా గొడవల్లో నేనుండి అలా చేయాల్సి వచ్చింది. అదీ కాక నీ కొడుకు కోడలికి మేం రావడం అంత ఇష్టం ఉన్నట్లుగా అనిపించలేదు. అందుకని రావడం తగ్గించాను. నీకు ఇదివరకు చెప్పలేదు. మా బాధ్యతలు తీరేదాకా నేను కూడా సంపాదించాలి. నేను ఎక్కువగా చదువుకోలేదు. బిఏ పాస్ అయ్యాను. నాకేం ఉద్యోగం దొరుకుతుంది? అందుకే ఇంట్లోనే 2 పిల్లల్ని పెట్టుకునేదాన్ని. మన ఇండియన్స్ మనకు తెలిసిన వాళ్ళ పిల్లల్ని బయట డే కేర్లో పెట్టాలంటే కొంచెం ఖరీదు. అదీ కాక వాళ్ళు మనమిచ్చే తిండి సరిగ్గా తినిపించరు. మాలాంటి వాళ్ళ దగ్గర పర్సనల్ కేర్ ఉంటుంది. డబ్బు తక్కువని పిల్లల్ని మా దగ్గర వదులుతారు. ఎక్కువగా గుజరాతీలు ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళకి ఇలాంటివి చేయకూడదన్న బ్యాషిజం లేదు. మన వాళ్ళకే ప్రతిదానికి ఎవరేమనుకుంటారో అన్న భావనతో సగం జీవితం గడిపేస్తారు. ఇప్పుడిప్పుడే నాలాంటి వాళ్ళు కూడా మొదలు పెట్టారు. ఇది వరలో నీకు ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడ్డాను అంది. నళిని చెప్పింది నిజమే. దినేష్ కు ఎడ్సన్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ డబ్బు కకృతి వాళ్ళన్న భావన ఉంది. అందుకే నళిని అంటే ఒక విధమైన చిన్నచూపుంది. ఆమె ఏ పరిస్థితుల్లో ఉంది అన్నది అతనికి తెలీదు. అదేం మాటమ్మా, నువ్వేం తప్పు పని చేయనప్పుడు ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? పనిలో చిన్న పెద్ద తారతమ్యాలు లేవు. అన్నీ మనం అనుకోవడంలో ఉంది. అందరూ డెస్క్ జాబులే కావాలంటే మిగిలిన పనులు చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఇది వరలో నువ్వు అలా చేస్తున్నావని తెలిసినా నేనేం అనుకుని ఉండేదాన్ని కాదు. నువ్వు చెప్పకపోయినా నేను గ్రహించాను. నువ్వు ధీరజ్ పట్ల చూపించిన జాగ్రత్తలు చూసి బహుశా అలాంటిదేదో చేస్తున్నావన్న అనుమానం నాకొచ్చింది. ఆ తర్వాత ఆలోచించానత్తా. ఇలా బేబీ సిస్టర్గా ఎన్నాళ్ళు చేసినా ఎదుగుదల ఉండదు. అందుకే అకౌంట్స్ లో కోర్స్ చేశాను. ఇప్పుడు నేను ఏదైనా ఆఫీస్లో అకౌంట్స్ సెక్షన్లో పనిచేయొచ్చు. ఇప్పుడు కోర్సు పూర్తయింది. ఇంకా జాబ్ వెతుక్కోవాలి. జాబ్ వెతుక్కుంటావా? ఆల్రెడీ జాబ్లో ఉన్నావు కదా అంది. ఏ జాబ్? అలాంటిదేమీ లేదే అని సడన్ గా తన కడుపు చూసుకుని అదా అంది. ఆ అదే. ఎన్నో నెలమ్మా? అమ్మ వాళ్ళకు చెప్పావా? 5వ నెలత్తా. అమ్మకు మా అత్తగారికి చెప్పాను. అమ్మ రాగలుగుతుందో లేదో తెలీదు. అదే టైంలో చెల్లికి కూడా డెలివరీ టైం. నేను లేట్ చేశానని కోపడింది. సరే చూద్దామని ఊరుకున్నాను. అంతా నా సోది చెప్తున్నాను, నీ సంగతి చెప్పు అంది. నేను నీతో పనుండొచ్చాను. ఈ దేశంలో ఎవరిని సహాయం అడగాలో నాకు తోచలేదు అంటూ దినేష్ చెప్పిన వివరాలన్నీ చెప్పింది. అయితే నువ్వు ఇండియా వెళ్ళిపోతావా అని అడిగింది నళిని. ఇండియా వెళ్ళేటట్లయితే నీ సహాయం ఎందుకమ్మా? నా కొడుకు టికెట్ కొంటాడు. విమానం ఎక్కి ఇండియాకి తుర్రుమని ఎగరడమే. మరైతే ఏం చేద్దామనుకున్నావు? నాకు గ్రీన్ కార్డు ఉందని తెలుసు కదా. అంటే లీగల్గా నేను ఈ దేశంలో ఉండొచ్చు, ఉద్యోగం చేయొచ్చు. అత్త ఈ వయసులో ఏం ఉద్యోగం చేస్తుందని నువ్వు అనుకోవద్దు. నా కొడుకు రమ్మన్నాడు నొచ్చాను, కానీ పొమ్మంటే నేను పోవడానికి సిద్ధంగా లేను. అలా వెళ్ళిపోతే నేను చేతకందాన్ని పిరికిదాన్ని నిరూపించుకున్నట్లు అవుతుంది. ఇప్పటిదాకా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొన్నాను. నాలో ఇప్పటికీ ఆ శక్తి ఉందని నా నమ్మకం. ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుందని నా అభిప్రాయం. నన్ను నేను నిరూపించుకోవాలి. నేను అబలను కాదు, సబలని నిరూపించుకోవాలి. భయపడి పారిపోవడం ఎందుకు? ఇదేమీ జనారణ్యం కాదు. మీరందరూ బతకగలిగినప్పుడు నేనెందుకు బతకలేను? అందుకే. అత్త, యు ఆర్ గ్రేట్. నీలా అందరూ ధైర్యంగా ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఇంతకీ నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అంది. నాకు ప్రస్తుతానికి ఉండడానికి జాగా కావాలి. అద్దె తక్కువలో అయితే బాగుంటుంది. సంపాదన ఎలా ప్రారంభించాలో ఆలోచించలేదు అంది. నీకు వేరే ఇల్లు దొరికేదాకా మా ఇంట్లో ఉండొచ్చు. మా ఇల్లు చూసావు కదా. కింద ఒక బెడ్రూమ్, పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ మధ్య మేము ఈ ఇల్లు కొనుక్కున్నాం. నువ్వు కింద బెడ్రూమ్ లో ఉండొచ్చు. నీ భర్త పర్మిషన్ తీసుకోకుండా చెప్పేస్తున్నావు. అతను వద్దంటే? ఆ మాత్రం మా మధ్య అవగాహన ఉందత్తా. శ్రీకర్ వద్దనరు, నాకు తెలుసు. సరే, శ్రీకర్ వచ్చాక అతనితో కూడా ఒకసారి చెప్పి చూడు. నేనిక్కడ ఒంటరిగా బతకాలంటే ఎంత సంపాదిస్తే నాకు గడుపుతుంది? ఉండడానికి చౌకలో ఎంతలో ఇల్లు దొరుకుతుంది? అన్నీ ఎస్టిమేషన్ వేసి చెప్పు. కష్టపడ్డం నాకు కొత్త కాదు. 4 రకాలుగా కష్టపడి నన్ను నేను పోషించుకుంటాను అంది దృఢ నిశ్చయంతో.
కొంతమంది ఇంట్లో ఉండే నాని కావాలంటారు. అపార్ట్మెంట్ వాళ్ళు ఇష్టపడరు. కానీ సొంతిళ్ళ వాళ్ళు అలాంటి వాళ్ళని అడుగుతారు. మనం ఆప్నా బజార్ పటేల్స్లోనూ నీ గురించి వివరాలిచ్చి మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తే అవసరమైన వాళ్ళు వచ్చి మనల్ని కలుస్తారు. వర్కింగ్ కపుల్స్ చాలా మంది వీకెండ్స్లో వారానికి సరిపడా వంట వండించుకుంటారు. దానికి గంటకింత అని డబ్బులిస్తారు. నీ ఓపికను బట్టి చేసుకోవచ్చు అంది. నాకు జాకెట్లు కుట్టడం కూడా వచ్చమ్మా. ఇప్పుడు అక్కడ ఆ పని చేస్తున్నాను. ఇద్దరు ముగ్గురు దొరికారు అంది. అది ఎక్కువగా వర్కౌట్ అవదత్తా. ఎందుకంటే ఇక్కడ చలికి చాలా మంది ప్యాంట్స్ వేసుకుంటారు. ఇండియన్ ఫంక్షన్స్ ఉన్నప్పుడే చీరలు కడతారు. దానికి కొంతమంది ఇండియా వెళ్ళినప్పుడు చీరలు కొన్నప్పుడే కుట్టించుకుని తెచ్చుకుంటారు. ఇక్కడ ప్రతి బిజినెస్ లోనూ గుజరాతీలు, ఆ పైన పంజాబీలు ఇలాంటివన్నీ ఎప్పుడో మొదలు పెట్టారు. ఇది కాక నీకు ఒప్పుకుంటే ఏదైనా కోర్స్ చేయొచ్చు అంది నళిని. దానికి నా బేసిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ కావాలి కదా. అవన్నీ నేనెక్కడ తెచ్చుకున్నాను? అవి తెప్పించడం అంత ప్రాబ్లం కాదు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. నా డెలివరీకి అమ్మొస్తే అమ్మతో తెప్పించుకోవచ్చు అంది. నళిని మాటలతో కొండంత ధైర్యం వచ్చింది. తాను అనుకున్నది సాధించగలనన్న నమ్మకం కలిగింది. సాయంకాలం శ్రీకర్ ఆఫీస్ నుంచి వచ్చాక మంజరిని చూసి బాగున్నారా అంటూ పలకరించాడు. సరదాగా ముగ్గురు కబుర్లు చెప్పుకున్నారు. మంజరి తను వంట చేస్తానంటే ఒప్పుకోలేదు నళిని. మీ అబ్బాయి నువ్వు కబుర్లు చెప్పుకోండి, చిటికలో వంట చేసేస్తాను అంది. నళిని వంట పూర్తయ్యేలోపు శ్రీకర్ సరదాగా తన చిన్నతనం, చదువు, అక్కల దగ్గర ఎంత సరదాగా గారాబంగా ఉండేవాడో చెప్తుంటే అతని కలుపుగోలుతనానికి ఎంతో ఆనందం కలిగింది. కన్నతల్లితో మాట్లాడినంత చనువుగా మాట్లాడాడు. తన సొంత కొడుకైన దినేష్ కూడా ఇంత చక్కగా తనతో ఎప్పుడూ మాట్లాడలేదు. దేనికైనా పెట్టి కొట్టాలి. తన జీవితంలో అన్నీ అసంపూర్తి గడియలే. చిన్నతనంలో అక్క, అన్నయ్యతోటి అంత అనుబంధం ఉండేది కాదు. కాస్త మురళితోనే ఉండేది. పెళ్ళయ్యాక అక్కకు తనకు మధ్య అనుబంధం పెరిగినా అది పంచుకునే అవకాశం అంతగా దొరకలేదు. ఆదిత్యకు తనకు ఉన్న అనుబంధం చాలా తొందరగా ముగిసిపోయింది. ఆదిత్య లాంటి మంచి భర్త దొరికినందుకు మంజరి ఎంత సంతోషించిందో, ఆదిత్య కూడా మంజరిని భారీగా పొందినందుకు అంతగానో ఆనందించాడు. కానీ విధి ఆ అనుబంధాన్ని కూడా ఎక్కువ కాలం లేకుండా చేసింది. చివరికి కన్న కొడుకు విషయంలో కూడా అలా అవడం మంజరి మనసుకు చాలా బాధ కలిగించింది. అందరితో అనుబంధాలు, ఆప్యాయతలు పంచుకోవాలని, పెంచుకోవాలని అనుకునే తనకు విధి వాటిని ఎందుకు దూరం చేస్తుందో అర్థం కావడం లేదు. అత్త అన్న పిలుపుతో తన ఆలోచనల నుంచి బయటకొచ్చింది. వంట పూర్తి చేసి అన్ని టేబుల్ మీద పెట్టింది నళిని. చేతులు కడుక్కుని భోజనానికి రెండిద్దరు, కబుర్లయ్యాయా అంది నవ్వుతూ. టేబుల్ మీద పదార్థాలను చూసి ఇన్నెందుకు చేసావమ్మా, రాత్రిపూట ఎక్కువ తింటే అరగదు అంది మంజరి. ఎక్కువేమీ చేయలేదు, రాకరాక మా ఇంటికొచ్చావు అంటూ ఆప్యాయంగా వడ్డించింది. ఇలా ఆప్యాయంగా పట్టెడన్నం తిని ఎన్నాళ్ళైందో. అత్తగారు పోయాక ఇలా పెట్టిన వాళ్లే లేరు. దినేష్ స్కూల్ పోతుందని తల్లి పిలిచినా వెళ్లేది కాదు. ఎంత వద్దనుకున్నా తన కోడలు ఒక్కనాడైనా ఇలా చేసి పెట్టిందా అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఏంటో ఈరోజు మనసు మరీ చెప్పిన మాట వినకుండా పోతుంది. ఎలాంటి ఆలోచనలు చేయడం తనకిష్టం లేదో అలాంటివన్నీ మనసులో దూరి గొడవ చేస్తున్నాయి. ఏం ఆలోచిస్తున్నావత్తా అన్న నళిని మాటలకు మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది. భోజనాలయ్యాక సరదాగా పేకాట ఆడుకుందామంది నళిని. నాకు రాదమ్మా అంటున్న మంజరితో, ఒక్క 5 నిమిషాల్లో నీకు నేర్పుతాను, ఇదేం బ్రహ్మ విద్యం కాదు అంటూ ఎలా ఆడాలో చెప్పింది. 4 ఆటలయ్యాక మంజరి ఆట గెలవగానే, చూసావా అసలు ఆట రాదని చెప్పి ఆట గెలిచావు, చూడండి మా అత్త ఎంత తెలివైందో అంది శ్రీకర్తో. అవును నీ అత్త కదా అన్నాడు వేళాకోళంగా. మీకు నేనేం మాట్లాడినా వేళాకోళంగా ఉంటుంది అంటూ మూతి ముడుచుకుంది. ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. తన కొడుకు, కోడలు ఎందుకిలా ఉండరు? ఒకే ఇంట్లో ఉంటున్న అపరిచిత వ్యక్తుల్లా ఉండడం, అవసరానికి మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోవడం, పొద్దస్తమాను ఒళ్ళో ల్యాప్టాప్, నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పుకోవడం ఎప్పుడూ చూడలేదు. ప్రపంచంలోని భారమంతా వాళ్లే మోస్తున్నట్లుగా ఉంటుంది ఇద్దరి ప్రవర్తన. ఇదేనా జీవితం? ఉప్పులేని పప్పులాగా సారం లేని జీవితాలు. ఏంటి, నళిని సంసారాన్ని చూసి తాను ఈర్ష్యపడుతోందా? తప్పు, తనకు అలాంటి ఉద్దేశం లేదు. ఎంతో ఆనందంగా ఉంది. దాంపత్యం అంటే ఇలా ఉండాలి. ఎందుకొచ్చిన జీవితంరా అంటూ ప్రపంచంలోని బరువు బాధ్యతలు తామే మోస్తున్నట్లుగా ఉంటే జీవితంలో ఏం ఆనందం ఉంటుంది? ఇంకా చాలు నళిని, పడుకుందామమ్మా. పొద్దట్నుంచి చేసి నువ్వు, ఆఫీసులో అతను అలసిపోయి ఉంటారు అంది. ఇంకొంచెంసేపు ఆడుకుందాం, రేపు ఎలాగో సెలవు కదా, పర్వాలేదు అంటూ ఇంకో 2 ఆటలు ఆడేదాకా ఊరుకోలేదు. బెడ్రూంలోకి వెళ్లి మంచం మీద కూర్చున్నాక శ్రీకర్తో చెప్పింది నళిని అసలు విషయం.
సంగతంతా విన్న శ్రీకర్కు షాకులు అనిపించింది. కన్న కొడుకు అంత సెల్ఫిష్గా ఎలా ప్రవర్తించగలుగుతున్నాడని నమ్మశక్యం కావడం లేదు. అత్తకు ఉద్యోగం అకామిడేషన్ దొరికేదాకా మన ఇంట్లో ఉండమన్నాను. మీకేం అబ్జెక్షన్ లేదు కదా? నాకెందుకురా అబ్జెక్షన్? అదేం లేదు. ఆ ఇల్లాలి పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. మనకు వీలైనంత సహాయం చేద్దాం. శ్రీకర్కి తన తల్లి గుర్తుకొచ్చింది. కొడుకంటే ప్రేమ ఉంది తల్లికి. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అతనికి తల్లి సపోర్టే లేకపోతే ఇంజనీరింగ్ చదివే అవకాశం ఉండేది కాదు. తండ్రి మామూలు చిన్న ఉద్యోగి, 3 పిల్లలు. మొదట 2 ఆడపిల్లలు. అందరి ఆడవాళ్లలాగే మగపిల్లాడంటే అమితమైన ప్రేమ, ముద్దు. తల్లి మురిపెంగా చూస్తోందని అక్కలు కూడా ఎంతో ప్రేమగా గారంగా చూసేవారు. ఎక్కడ కందిపోతాడో అన్నంత అపురూపంగా. తండ్రికి ప్రేమున్నా అంతగా వ్యక్తపరిచేవాడు కాదు. చిన్నప్పటినుంచి బాగా చదువుకుంటూ క్లాసులో ఫస్ట్ వచ్చే శ్రీకర్ అంటే అందరికీ ముద్దే. వాళ్ళమ్మ ఎప్పుడు అనేది, నా కొడుకు తెలివైనవాడు అని. ఇంజనీరింగ్ చదువుతానన్న కొడుక్కి నాకంత స్తోమత లేదురా అన్న తండ్రితో దెబ్బలాడి వాణ్ణిప్పుడు చదివిస్తే ముందు ముందు మనకంతా లాభమే అంది తల్లి. అప్పట్లో ఆ లాభానికి అర్థం తెలీదు శ్రీకర్కు. ఇంజనీరింగ్ చదవడమే తన లక్ష్యం. కాదే, వాడికన్నా పెద్దవాళ్ళు 2 ఆడపిల్లలున్నారు. వాళ్లకు పెళ్లిళ్ళు, పురుడు, పుణ్యాలు ఇవన్నీ ఎలాగా తప్పవు. వీణ్ణి పెద్ద చదువులు చదివించాలంటే ఎక్కడి నుంచి డబ్బుతాను అన్నాడు శ్రీకర్ తండ్రి. అందరి తల్లులు వాళ్ల పిల్లలు చదువుకోవడం లేదని బాధపడతారు. అలాంటిది మన అదృష్టం కొద్దీ తెలివైన పిల్లాడు పుట్టాడు. వాడిని చదివిస్తే, వాడు బాగా సంపాదిస్తే ముసలికాలంలో మనని వాడి అక్కల్ని ఆదుకుంటాడు అంది. తల్లి పొట్టుపట్టి ఉండకపోతే శ్రీకర్ ఇంజనీరింగ్ చదివుండేవాడు కాదు. దాని ప్రతిఫలం ఆమె ఇప్పుడు కొడుకు నుంచి ఆశిస్తోంది. అతని చదువు మూలంగా కూతుళ్లు కూడా అన్యాయం చేయవలసి వచ్చింది కనుక ఇప్పుడు శ్రీకర్ వాళ్లను ఆదుకోవాలి. శ్రీకర్ సంపాదన వాళ్ళు రూపాయల్లో లెక్కించుకుని అంత డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి వాళ్లకు పంపడంలో తప్పు లేదన్న భావంలో ఉన్నారు వాళ్ళు. అందుకే ప్రతి అవసరానికి తల్లి అక్కలు ఫోన్ చేసి ఇంత డబ్బు పంపమంటే పంపుతున్నాడు. కాదనలేని బలహీనత. ఇక్కడ ఈ తల్లి కొడుకు మూలంగా నిలువ నీడ వెతుక్కోవాల్సిన అవసరం. ఒక తల్లి బాధ పెడుతోంది, ఒక తల్లి బాధపడుతోంది. శని, ఆదివారాలు నళిని, శ్రీకర్ల కంపెనీలో మంజరి చాలా ఆనందంగా గడిపింది. ఆదివారం సాయంకాలం రాగానే బెంగ మొదలైంది. తను ఒంటరి ప్రయాణానికి సన్నద్ధురాలవ్వాలి అనుకుంది. రాత్రి పడుకోబోయే ముందు శ్రీకర్ అన్నాడు, ఆంటీ, మీరు మా ఇంట్లో నిరభ్యంతరంగా ఉండొచ్చు. రేపు నళినితో వెళ్లి మీ సామాన్ తెచ్చేసుకోండి అన్నాడు. కొడుకుండి పరాయి వాళ్ల పంచ నుండి వాళ్ల సహాయం పొందాల్సి వస్తోంది. కానీ తప్పదు. మర్నాడు పొద్దున్న మంజరి, నళిని కారులో బయలుదేరారు. ఆఫీస్ టైం అవుతోందని దినేష్ కంగారు పడుతున్నాడు. వైశాలి పొద్దున్నే మీటింగ్ ఉందని ట్రైన్లో న్యూయార్క్ వెళ్ళింది. లోపలికొచ్చిన తల్లిని చూసి, అమ్మయ్య, నువ్వు వచ్చేసావా, నేను ఇంక ఆఫీస్కి వెళ్ళిపోతాను అన్నాడు. ధీరజ్, నానమ్మ అంటూ కాళ్లకు చుట్టుకున్నాడు. వాణ్ణి ప్రేమగా పక్కకు తప్పించి, నేను వెళ్ళిపోతున్నాను అంది ఏ ఉపోద్ఘాతం లేకుండా. అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేనింకా టికెట్ కొనలేదు కదా అన్నాడు. నేను ఇండియా వెళ్ళడం లేదు, వెళ్ళను కూడా. నీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నా అవసరం తీరిపోయాక నన్ను డిస్కార్డ్ చేద్దామనుకున్నావు. హాయిగా ఇండియాలో బతుకుతున్న నన్ను నీ అవసరానికి పిలిపించుకున్నావు. కొడుకు అన్న భ్రమలో నేను కూడా పిచ్చిదానయ్యాను. బంధాలన్నీ అవసరానికి వాడుకునేవని నిరూపించావు. నీలాంటి స్వార్థపరుడైన కొడుకులున్నవాళ్లు కుంగిపోకుండా తలెత్తుకుని ఎలా బతకచ్చో నిరూపించదలుచుకున్నాను. విజయం సాధిస్తానో లేదో తెలీదు, కానీ ప్రయత్నం మాత్రం చేస్తాను అంది. లోపలికి వెళ్లి గబగబా క్లోజెట్లోంచి తన బట్టలు తీసి బయట పెట్టింది. సూట్ కేసు తీసి బట్టలు అందులో వేసి లాక్ చేసింది. గబగబా 2 పెట్టెలు తెచ్చి వీధిలో పెట్టింది. లోపలికొచ్చి సూయింగ్ మిషన్ కూడా తీసుకుంది. నానమ్మ ఏం చేస్తోందో అర్థం కాలేదు. నాన్నతో కోపంగా మాట్లాడుతోంది. పెట్టెలో బట్టలెందుకు సర్దుకుంటోంది? ఎప్పుడూ తనను చూసినా నా బుజ్జి కన్నడు అంటూ ఎత్తుకునే నానమ్మ ఇప్పుడు తనను పక్కకు తప్పించింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చిన్న బుర్రలో ఆలోచనలు. నానమ్మను డాడీ ఏమైనా అన్నారా? నాకెలా తెలుస్తుంది? అన్నీ నా వస్తువులే తీసుకున్నాను. సూయింగ్ మిషన్ అవసరం లేదు నీకు. అయినా ఇది నా డబ్బుతో కొనుక్కుందే. నిజం చెప్పాలంటే నేను ఎన్నాళ్ళు చేసిన సేవకు విలువ కడితే ఇంకా నువ్వే నాకు బాకీ ఉన్నావు. ఏనాడో నేను నీకు బాకీ ఉండి ఎన్నాళ్ళు నీ ఇంట్లో పనిచేశాననుకుంటాను. ఇక నీ డిక్షనరీలోంచి అమ్మ అన్న పదాన్ని తీసేయి అంటూ బయటికి నడిచింది. ఆ మాటలని బయటకొచ్చేసరికి నళిని పెట్టెలు 2 కారు దగ్గరికి చేర్చింది. వెనక్కి తిరిగొస్తూ మంజరి చేతిలోని మిషన్ అందుకోబోతున్న నళినిని వారించి, నువ్వెందుకు మోసావమ్మ పెట్లు? నేనుస్తున్నాను కదా, నువ్వు బరువులు మోయకూడదు, నేను కారులో పెడతాను కదా అంది మంజరి. నేను బరువులు ఎత్తలేదత్తా, వీల్స్ ఉన్నాయి కదా, కారు దాకా తెచ్చిపెట్టాను అంటూ డిక్కీ తెరిచింది. ఇద్దరూ కలిసి సామాను వెనక్కి పెట్టారు. 1 నిమిషం, ఇప్పుడే వస్తాను.
అంటూ పొరుగున లిండా అపార్ట్మెంట్ దగ్గరకొచ్చి బెల్ కొట్టింది. బయట నుంచున్న దినేష్ తల్లి చర్యలను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తలుపు తీసిన లిండా మంజరిని చూసి వాట్ హ్యాపెండ్ అని అడిగింది. మీ ఫోన్ నెంబర్ కావాలి అని అడిగింది. ఎందుకో అర్థం కాకపోయినా చిన్న కాగితం మీద ఫోన్ నెంబర్ రాసిచ్చింది. ఫోన్లో అన్ని విషయాలు మాట్లాడతాను, ఇప్పుడు నేను కంగారులో ఉన్నాను అని చెప్పి హడావిడిగా బయలుదేరింది. లిండాకేమీ అర్థం కాలేదు. దినేష్ వాళ్ళ అపార్ట్మెంట్ ముందు నుంచున్నాడు. హడావిడిగా ఎక్కడికో వెళుతున్నారు అనుకుంది. తీరా చూస్తే దినేష్ అక్కడే ఉన్నాడు. మంజరి వెళ్ళిపోయింది. ఏం జరిగిందో తెలియలేదు. తల్లి ప్రవర్తనకు షాక్ తిన్న దినేష్ లిండా ఏమైనా అడుగుతుందేమో అని లోపలికి వెళ్ళిపోయాడు. తల్లి అలా వెళ్ళిపోతుందని ఊహించలేదు. ఇప్పుడు ధీరజును ఎక్కడ వదలాలి? ఆ రోజు ఆఫీస్కి రానని ఫోన్ చేసి చెప్పాడు. లోపలికొచ్చిన తండ్రిని చూసి డాడీ నానమ్మేది అని అడిగాడు. కొడుక్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తెలివిగా సామానంతా డిస్పోజ్ చేశాక వాషింగ్టన్ వెళ్లే ముందు తల్లిని ఇండియా విమానం ఎక్కిద్దామనుకున్నాడు. తన ప్లాన్ను తల్లిలా తలకిందులు చేస్తుందనుకోలేదు. ఇప్పటిదాకా తను అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగాయి. ఇప్పుడు జరిగింది అతను ఊహించింది. అమ్మ ఇండియా వెళ్ళిపోతే ఇక్కడ ఎలా ఉంటుంది? నళిని కూడా ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తుంది? జీవితాంతం చేయదు కదా. అలా ఇచ్చే అవకాశం మావయ్యకున్నా మావయ్య కూడా ఇవ్వలేదు. సొంత వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికి 10 సార్లు ఆలోచించే ఈ రోజుల్లో నళినికి ఇందులో స్వార్థం ఏమైనా ఉందా? ఏ స్వార్థం లేకుండా అమ్మకి ఎందుకు సహాయం చేస్తుంది? అన్నీ ప్రశ్నలే, సమాధానం దొరకని ప్రశ్నలు. 50 ఏళ్ల వయసులో అమ్మ ఏ ధైర్యంతో ఇక్కడ ఉండగలను అనుకుంటోంది? ఆమె ప్రణాళికలేంటి? ఇలా అర్ధాంతరంగా ఆవిడ వెళ్ళిపోతుందని ఊహించలేదు. ఇప్పుడు ధీరజును ఎవరు చూసుకుంటారు? 2-3 నెలలకు ఏ డేకేర్లో పెట్టాలి. డాడీ నాకు ఆకలేస్తోంది అన్నాడు ధీరజ్. ఏం తింటావు? పాలివనా? వద్దు. మరైతే ఏం కావాలో చెప్పరా నాయనా అన్నాడు. ఎందుకలా కోపం చేస్తావు? నానమ్మ నన్ను ఎప్పుడూ కోపడదు. నానమ్మకు అన్నీ తెలుసు. నానమ్మని పిలువు, నానమ్మకు తెలుసు నాకేం కావాలో అన్నాడు. నానమ్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళి తీసుకురా అన్నాడు. దీనికి అతని దగ్గర సమాధానం లేదు. పిల్లవాడు నానమ్మ కావాలన్నప్పుడు కూడా అతను చేసిన తప్పు అతనికి తెలీదు. పెద్దవాళ్ల కుతంత్రాలతో పనిలేని చిన్నవాడు తనను ప్రేమించే నానమ్మ తనను వదిలి ఎక్కడకు వెళ్ళిందన్న ప్రశ్నొచ్చినా పెద్దవాళ్లు తనకు సమాధానమిస్తారా? దినేష్కు ఒక్కసారిగా పిచ్చెక్కినట్లుగా ఉంది. వీణ్ణిప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? నిజమే, అమ్మకు అన్నీ తెలుసు. ఇప్పుడు నానమ్మ లేదు. ఆవిడెంత సడన్ గా వెళ్ళిపోతుందని ఊహించలేదు. తను ఊహించినట్లు కాకుండా పరిస్థితులు ఇంకోలా అవుతాయని ఊహించని మూర్ఖత్వం. అసహాయత వెన్నాడుతుంటే ఏం చేయాలో తెలియక కొడుకునెత్తుకుని వంటింట్లోకి తీసుకెళ్లి నువ్వేం తింటావో నాకు తెలీదు. నానమ్మ పని మీద వెళ్ళింది. ఆవిడొచ్చేదాకా గుడ్ బైలా నువ్వు రోజూ తినేది నాకు చూపించాలి అన్నాడు. సరే, నానమ్మ వచ్చాక వేరే తింటాను. నానమ్మ అయితే చాలా రకాలు చేసి పెడుతుంది. ఇప్పుడు ప్యాన్ కేక్ తింటాను. ఫ్రిడ్జ్ లో ఉంటుంది. మైక్రోవేవ్ లో వేడి చేసి ఇవ్వు అన్నాడు. ఫ్రిడ్జ్ అంతా వెతికాడు, కనపడలేదు. అక్కడ కాదు అంటూ ఫ్రీజర్లో ఉంటుంది అన్నట్లు చూపించాడు ధీరజ్. మైక్రోవేవ్ లో ఎన్ని నిమిషాలు పెట్టాలో తెలీదు. లక్కీగా డబ్బా మీద వివరంగా రాసుంది. అది చదివి వేడి చేసి ప్లేట్లో పెట్టించాడు. ఐ వాంట్ సాస్ అన్నాడు. టమోటో సాస్ కావాలా అన్న తండ్రి మాటలకు వాడు పక్కపక్క నవ్వాడు. నీకీ మాత్రం తెలీదా అన్నట్లు. కొడుకు నవ్వు చూసి మొహం చిన్నబోయింది. అమ్మ మూలంగా ఈరోజు కొడుకు ముందు చిన్నబోవలసి వచ్చింది అనుకున్నాడు. ఫ్రిడ్జ్ తెరచి మేపల్ సిరప్ బాటిల్ చూపించాడు. ఇది కావాలి అన్నట్టు. ఇది సాస్ కాదురా బాబు అన్నాడు దినేష్. ఐ డోంట్ నో, నానమ్మ ఇదే వేస్తుంది, నాకిదే కావాలి అన్నాడు. అమ్మ బాబోయ్, వీణ్ణి 1 గంట భరించడానికే తనకు నీరసం వస్తోంది. అలాంటిది అమ్మ వీణ్ణి ఎలా పెంచుతుందో. ఒక్కనాడు కూడా వాడి మీద కంప్లైంట్ చేయలేదు అనుకున్నాడు దినేష్. ధీరజ్ తింటుంటే వైశాలికి ఫోన్ చేసి అసలు జరిగిన విషయం చెప్పాడు. వైశాలికి అత్తగారి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. ఆవిడ గురించి తాము అండర్ ఎస్టిమేట్ చేసినట్లున్నారు. ఇంత ముందుగా చెప్పకుండా టికెట్ కొన్నాక చెప్పు ఉండాల్సింది అనుకుంది. అన్నింటికన్నా ముందు ఇప్పుడు ధీరజును ఎక్కడ పెంచాలన్న సమస్య. వాడు పుట్టినప్పటి నుంచే నానమ్మ ఒళ్ళో పెరిగాడు. ఆవిడ పెంచుతుంటే వాడి బాధ్యత పూర్తిగా ఆవిడ మీద వదిలి తామిద్దరూ నిశ్చింతగా ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోతే ఆవిడ్ని తమ దగ్గర ఉంచుకుంటే లాభం ఉంటుందని ఆలోచించారు. జీతం బత్తెం లేని పని మనిషి దొరికింది. తమ జీవితాల్లో తోచనప్పుడు ఆడుకునే ఒక బొమ్మగా మాత్రమే వాణ్ణి చూశారు. ఇప్పుడు వాణ్ణి ఆవిడ నుంచి దూరంగా ఉంచడానికి ప్రిపేర్ చేయకుండా చాలా పొరపాటు చేశారు. కలలో కూడా ఆవిడిలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆలోచించలేదు. ఇప్పుడు ఆఫీసులో కూర్చుని ఆలోచించినా అంత తొందరగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. ఏం చెయ్యాలో ఇంటికి వెళ్ళాక ఆలోచిద్దామని ఊరుకుంది. దినేష్తో ఈ రోజుకి ఎలాగో మేనేజ్ చేయమని చెప్పింది. వాళ్ళనుకొంత సులువు కాలేదు ధీరజను సముదాయించడం. నానమ్మ కావాలని పేచీ పెట్టేవాణ్ణి ఎలా ఊరుకోబెట్టాలో అర్థం కాలేదు.
ఏం చేద్దాం, పోనీ అమ్మని తీసుకొచ్చాయినా అన్నాడు. చిన్నపిల్లాళ్ళ మాట్లాడకు, కాస్త ఆలోచించు. నువ్వు అన్న మాటలకు ఆవిడ నొచ్చుకోబట్టే ఆవిడ ఈ నిర్ణయం తీసుకుని మనకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. దాన్ని బట్టే తెలుస్తోంది ఆవిడెంత స్ట్రాంగ్ పర్సనాలిటీనో. అందుకని నువ్వు వెళ్ళి పిలిచినా ఆవిడ రాకపోవచ్చు. రెండో సంగతి, ఆవిడని ఎలాగా మన దగ్గర ఉంచుకోదలుచుకోలేదు. మనం చేసిన పొరపాటల్లా ముందుగా మనం ధీరజ్ను దీనికి ప్రిపేర్ చేసి ఉండకపోవడం. మనం కూడా ఆవిడ మీద బాగా ఆధారపడ్డాం. ఇప్పుడు జరగవలసింది చూడడమే అంది. వాడు బెంగ పెట్టుకుంటేనో? పిల్లలు ఎంత తొందరగా అటాచ్ అవుతారో అంత తొందరగా మరిచిపోతారు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా వాణ్ణి మన వైపు తిప్పుకోవడమే. వాణ్ణి డే కేర్లో జాయిన్ చేస్తే అక్కడున్న పిల్లలతో ఆడుకుంటూ నానమ్మను మరిచిపోతాడు అంది. అయితే దాని సంగతి చూడు. ఇంటికి దగ్గరలో లేక మన ఆఫీసుకు దగ్గరలో చూస్తే బెటర్ అన్నాడు. ఆ తర్వాత కూడా వాళ్ళ సమస్య అంత సులభంగా పరిష్కరింపబడలేదు. ఏ పని కూడా ఊహించడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది. చేసేదాకా ఇదెంతా అనిపించింది అంత తొందరగా చేయడానికి సాధ్యపడదు. కాలక్రమేణా మంజరి తమ జీవితాల్లో ఎంతగా చొచ్చుకుపోయిందో అవగతం అవడం మొదలైంది.